ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు ఒక పక్షి దేవతలతో యుద్ధం చేయగలదా? తల్లి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది ఎవరు? అమృతం ఎలా సాధ్యమైంది? దేవలోకాన్ని కంపించిన ఆ గర్జన వెనుక కథేంటి? ధైర్యం, త్యాగం, ప్రేమ కలిసినప్పుడు ఏ అద్భుతం జరిగింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే అమృతం కోసం అగ్నివేగం, తల్లి విముక్తి కోసం యుద్ధం, దేవలోకం దాటిన వీరుని ధైర్యం. అనగనగా అది దేవతలు, దానవులు, నాగులు కలిసి సంచరించిన దైవకాలం. ప్రజాపతి కశ్యపునికి అనేక మంది భార్యలు, అందులో ఇద్దరు ప్రత్యేకం, వినత, కద్రువ. వినత మృదు స్వభావం, సత్యనిష్ట, సహనానికి ప్రతిరూపం. ఆమె హృదయం పవిత్రం, మాటలో మాధుర్యం, జీవితం ధర్మపథం. కానీ కద్రువ చురుకుదనం, చాతుర్యం, కానీ అంతర్లీనంగా అసూయతో నిండిన మనసు. ఆమెకు తన సంతానం, తన గౌరవం అన్నీ ముఖ్యమే, కానీ దానికి మార్గం మాత్రం ఎప్పుడూ అన్యాయమే. ఒకరోజు కశ్యపుని ఆశీర్వాదంతో సంతానం కోరారు. కద్రువ అనేక మంది బలమైన నాగపుత్రులను కోరింది. వినత మాత్రం ఇద్దరు మహావీరులను కోరింది. వారు అత్యుత్తములు, దివ్య శక్తులు కలిగినవారు. కాని కాలక్రమంలో కద్రువకు వేలాది నాగులు జన్మించాయి. వినతకు 2 అండాలు. అవి భవిష్యత్తులో ప్రపంచాన్ని కదిలించే శక్తులను దాచుకున్నాయి. అయితే ఆనందం ఉన్నచోట అసూయ కూడా నెమ్మదిగా పుట్టింది. కద్రువ తన సంతానం సంఖ్యను గర్వంగా చూసింది. వినత తన అండాలలో దాగి ఉన్న మహిమను నమ్మింది. ఇలా ఇద్దరి మధ్య స్పష్టంగా కనిపించని పోటీ మొదలైంది. అది చిన్న అసూయగా మొదలై త్వరలోనే ఒక పందెంగా, ఆ పందెం ఒక బంధనంగా, ఆ బంధనం ఒక మహాయుద్ధానికి కారణమవుతుంది. వినత, కద్రువలు ఒకరోజు ఆకాశంలో ఉచ్చైశ్రవసు అనే దివ్య గుర్రాన్ని చూస్తారు. వినత అది పూర్తిగా తెల్లగా ఉందని చెప్పింది. కద్రువ మాత్రం దాని తోక నల్లగా ఉందని వాదించింది. ఈ మాటల తేడా పందెంగా మారింది. ఎవరి మాట తప్పైతే వారు మరొకరికి బానిస కావాలని నిర్ణయించారు. అదే పందెంగా మారింది. కద్రువ మాయతో తన నాగపుత్రులను గుర్రం తోకకు అంటించి నల్లగా కనిపించేలా చేసింది. తద్వారా వినత ఓడి కద్రువకు బానిసైంది. కద్రువ మాయతో వినతను మోసం చేసి ఆమెను తన బానిసగా మార్చివేసింది. తల్లి అవమానాన్ని చూసిన గరుత్మంతుడి హృదయం అగ్నిలా రగిలిపోయింది. ఆ సమయంలో గరుత్మంతుడు ఆగ్రహోదగ్రుడవుతాడు. అమ్మా, నీ బంధనాలు ఏనాటికైనా తెంచుతాను. ఏం చేయాలో చెప్పు, దయచేసి సెలవివ్వమ్మా, నీ ఆజ్ఞే నా శాసనం అంటూ ప్రతిన పూనుతాడు గరుత్మంతుడు. తన కుమారుని మాటలకు వినత ఎంతో వేదనతో, నాయన, కద్రువ చెబుతోంది దేవలోకంలోని అమృతాన్ని తెస్తేనే నన్ను విడిచిపెడతానని. అది విన్న గరుత్మంతుడు క్షణం ఆలోచించలేదు. అమృతమా, అయితే దేవలోకానికి వెళతాను. తల్లికి విముక్తి కోసం ఏ యుద్ధానికైనా నేను సిద్ధం. మాతృబంధ విమోచనార్థం మండిన గరుత్మ గర్వగర్జన. అమృతం కోసమే కాదు, అది ప్రేమకు ప్రతీక యుద్ధం. గరుత్మంతుడు ఆకాశంలో ఎగిరాడు. అతని రెక్కల చప్పుడు తుఫానులా మారింది. దేవలోక ద్వారానికి చేరుకున్నాడు. దేవతలు అతన్ని అడ్డుకున్నారు. ఇంద్రుడు గర్జించాడు, గరుడా, ఇది దేవతల లోకం, అమృతం మాకు చెందినది, వెనక్కు తిరుగు అంటూ తిప్పికొడతాడు. అప్పుడు గరుత్మంతుడు ధైర్యంతో, ఇంద్ర, ఇది స్వార్థం కోసం కాదు, నా తల్లి విముక్తి కోసం. నన్ను ఆపగలిగితే ఆపు అంటూ ముందుకు దూసుకెళతాడు. యుద్ధం ప్రారంభమైంది. వజ్రాయుధం మెరుపులా విసిరాడు ఇంద్రుడు. గరుత్మంతుడు తన రెక్కలతో దానిని తిప్పికొట్టాడు. అగ్నిదేవుడు అగ్నిజ్వాలలు ప్రసరింపజేశాడు. గరుడు గాలి వేగంతో వాటిని చల్లార్చాడు. వాయుదేవుడు తుఫాను సృష్టించాడు. గరుడు తుఫానుకే అధిపతిలా దూసుకెళ్లాడు. వజ్రాలు విరిగి గర్జించగా, వాయువేగం విరుచుకుపడగా గరుత్మంతుడి ఘోర రూపం దేవలోకాన్ని కంపింపజేసే. చివరకు దేవతలు అలసిపోయారు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. గరుడా, నీ శక్తి అపారం, నీ లక్ష్యం ధర్మ సంబంధం. అమృతాన్ని ఇక నీవు తీసుకెళ్లవచ్చు, కానీ ఒక్క మాట, దీనిని మాత్రం నీవు మాత్రం తాగకూడదు. ఇంద్ర, నాకు అమృతం అవసరం లేదు. ఇది కేవలం నా తల్లి విముక్తి కోసం మాత్రమే. అలా గరుత్మంతుడు అమృత కలశాన్ని తీసుకుని భూమికి వస్తాడు. కద్రువ ముందుంచాడు గరుత్మంతుడు. కద్రువ మాత, ఇదిగో అమృతం, ఇప్పుడు నా తల్లిని విడిచిపెట్టు. కద్రువ ఒప్పుకుంది. వినతకు విముక్తిని ప్రసాదించింది. అలా అమృతం కన్నా గొప్పది మాతృభక్తి, మహిమాన్వితమైనది. గరుత్మంతుడి గాథలో ప్రేమే పరమసత్యం. ఇది అమృతం కోసం అగ్నివేగం, తల్లి విముక్తి కోసం యుద్ధం, దేవలోకం దాటిన వీరుని ధైర్యం.
ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. ఈనాటి ప్రపంచంలో మనం స్వార్థం కోసం పరుగులు పెడుతూ ఉన్నాం. కానీ గరుడును చూపించిన మార్గం మాత్రం తల్లిదండ్రుల పట్ల గౌరవం, బాధ్యత, త్యాగంతో జీవించాలని. ఇవే నిజమైన విలువలని. విజయం అంటే కేవలం గెలవడం కాదని, ధర్మంతో జీవించడమని. శక్తి ఉన్నవాడు అహంకారంతో కాక కర్తవ్యంతో ముందుకు సాగాలని. మన కుటుంబం మన మూలాలు, మన బలమని, వాటిని కాపాడడం మన ధర్మమని, ప్రేమతో చేసిన ప్రయత్నం ఎప్పుడూ ఫలిస్తుందని. ఇలా ప్రతినిత్యం ఓ పురాణ కథనం. ఉదయం ఊరటనిచ్చే ఊసలతో, మనసుకు మాధుర్యమిచ్చే మాటలతో, సూటిగా స్ఫూర్తివంతంగా సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవడి, జ్ఞానం చెలరేగే కథన వరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది మీ వేటు న్యూస్.